Namaste and welcome back to day 17 of 30 days challenge. Yes. సో ఆల్రెడీ 17th డేకి వచ్చేసాము. సో ఇప్పటి వరకు పాటిస్తున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మౌనవ్రతం అని మీరు ఎప్పుడైనా విన్నారా? సో మన పాత సినిమాల్లో చూస్తుంటే లేదా మన ఇళ్లలో కూడా ఎస్పెషల్లీ మన అమ్మమ్మలు నానమ్మలు సో అప్పుడప్పుడు మా అమ్మమ్మ పాటించేది. సో నాకు తెలుసు. సో మీ అందరి ఇళ్లలో కూడా ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు ఉండేవారు అని నేను అనుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో కూడా నాకు కన్సల్టేషన్స్ లో నేను విన్నాను ఇలా మౌనవ్రతం పాటిస్తున్నారు అని. సో చాలా రోజుల తర్వాత విన్నాను ఆ విషయం. సో మూవీస్లలో అయితే మనం చిన్నప్పుడు చూసే మూవీస్లలో ఇలా అమ్మమ్మలు నానమ్మలు మౌనవ్రతం పాటించే వాళ్ళు. సో వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు అనే సీన్స్ చూసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ మనం చేయబోయేది మౌనవ్రతం కాదు, బట్ సంథింగ్ లైక్ దట్ అనుకోండి. సో ఏం లేదు, ఒక్క 15 minutes కేవలం పావు గంట మాత్రం నిశ్శబ్దంగా ఉండండి. ఎస్ అంటే నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండాలి. సో ఏ విధంగా చేయాలి అంటే మౌనవ్రతం ఎంతసేపు? ఓన్లీ 15 నిమిషాలు. సో 15 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండడము అంటే పుస్తకాలు చదవకూడదు, గ్యాడ్జెట్స్ ఉండకూడదు, ఇంకెవరితోనూ ఉండకూడదు, ఇంకేదైనా పని చేస్తూ ఉండకూడదు. సో కేవలం మీరు నిశ్శబ్దం అంతే అనమాట. అంటే ఏంటి బేసికల్లీ? సో మీరు కూర్చోవచ్చు, నిల్చొని అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు, అంటే వాకింగ్ చేయొచ్చు, లేదా హాయిగా శవాసనంలోనే పడుకుంటాను, మకరాసనంలో పడుకుంటాను అంటే మకరాసనంలో కూడా పడుకోవచ్చు. చాయిస్ మీది. కానీ ఏం చేయాలి? 15 నిమిషాలు కేవలం నిశ్శబ్దాన్ని గమనిస్తూ అంతర్ముఖులు అవ్వడం అంతే. సో ఇక్కడ ఏముంది? మీరు మీ శ్వాస అంతే. ఇవి రెండే దోస్తాయి. సో ఈ టైంలో అప్పుడు నెమ్మదిగా ఈ ఎక్స్టర్నల్ నాయిస్, ఎక్స్టర్నల్ వాయిసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వినిపించకుండా అయిపోయి మీ అంతరంగాన్ని మీరు వినడం మొదలు పెడతారు. సో ప్రతిరోజు కనుక మీరు ఇలా చేస్తే మీ హయ్యర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ బాగా పెరుగుతాయి. సో అంటే మీ శక్తులు, ఎస్పెషల్లీ మీ మెదడు, మీ మనస్సు యొక్క శక్తి మరింతగా పెరుగుతుంది. సో మరి ఇది పెరుగుతుంది అని నేను చెప్తే మీరు వింటే పెరుగుతుందా? లేదు కదా. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూస్తేనే కదా తెలిసేది ఏదైనా. కాకరకాయ ఎలా ఉంటుంది అని ఒకసారి రుచి చేస్తేనే కాకరకాయ చేదు అని తెలుస్తుంది. లేదా గులాబ్ జామున్ ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఒక్కసారి ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ ఒకసారి టేస్ట్ చేస్తేనే దాని రుచి తెలుస్తుంది. సో మీరు కూడా ఒక్కసారి అన్ని పక్కన పెట్టేసి నో డిస్ట్రాక్షన్స్ 15 నిమిషాలు మీతో మీరు గడపండి. అద్భుతంగా ఉంటుంది. ఓకే. అండ్ మీ పర్సనల్ గ్రోత్కి మీరు ఇంకా డెవలప్ కావడానికి జీవితంలో మీకు ఒక బేస్మెంట్ లాగా పనిచేస్తుంది. ఎస్. సో మరి ఎందుకు ఇంకా ఆలస్యం? గో అహెడ్ అండ్ స్టార్ట్. అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది కాబట్టి ప్రతిరోజు చేయండి. ఇది ఒక్కొక్క రోజు చేసేది కాదు, ప్రతిరోజు 30 రోజుల వరకు. అంటే ఈ రోజు నుండి మొదలు 30 రోజులు అన్నమాట. ఓకే. సో గో అహెడ్. ఇంకా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో బీ హెల్తీ అండ్ హ్యాపీ. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.